మచిలీపట్నం రేషన్ బియ్యం తగ్గుదల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు గోదాం మేనేజర్ మానస్ తేజ 2 రోజుల పోలీసు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మానస్ తేజ బ్యాంకు ఖాతాలో 1,18,00,000 లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ డబ్బులు కుటుంబ సభ్యుల నుంచి అప్పులు తీసుకున్నారని, గోదాం దగ్గర హమాలీలకు చెల్లించే డబ్బులంటూ పోలీసులకు మానస్ తేజ పొంతనలేని సమాధానాలు చెప్పారంటూ సమాచారం. ఇదిలా ఉంటే రేషన్ బియ్యం అమ్మి సొమ్ము చేసుకున్న వాటిలో 27 లక్షల రూపాయలను గుర్తించారు పోలీసులు. మిగతా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై మరోసారి మానస్ తేజను విచారించనున్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి ఫోన్ ఇన్లో అందిస్తారు. కాంతి, గుడాం కేసులో ఏదైతే ఇప్పటి వరకు కూడా పోలీసుల విచారణలో కొన్ని కీలక అంశాలు అయితే బయటపడుతున్నాయి. అందులో భాగంగా సీఏ మానస్ తేజ అకౌంట్ లోకి భారీగా డబ్బులు తీసుకున్నట్లుగా, భారీగా డబ్బులు వచ్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కూడా మానస్ తేజ అకౌంట్ లోకి డబ్బులు ఎలా వచ్చాయి అనే దానికి విచారణలో ఆయన నుంచి పొంతనలేని సమాధానాలు వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఏదైతే దాదాపుగా భారీగా నగదు లావాదేవీలు ఏవైతే జరిగాయో ఆ నగదు లావాదేవీలకు సంబంధించినటువంటి వాటి కూడా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తా ఉంది. 2 రోజుల కస్టడీలో బ్యాంకు లావాదేవీల పైన మానస్ తేజను ప్రశ్నించినటువంటి పోలీసులకు తమ కుటుంబ సభ్యుల నుంచి అప్పుగా తీసుకున్న కాసేపు గోదాము హమాలీలకు చెల్లించే డబ్బులు అంటూ కాసేపు సమాధానాలు చెప్పినట్లుగా మనకు సమాచారాన్ని తెలుసుకోవాలి. అయితే రేషన్ బియ్యం అమ్మి చెప్ప చేసుకున్న వాటిలో 27 లక్షలను ప్రెసిడెంట్ అయితే పోలీసులు గుర్తించారు. అయితే మిగిలిన డబ్బుల గురించి పోలీసులు మరోసారి మానస్ తేజను విచారణ చేసే అవకాశం కల్పిస్తా ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే పేర్ని జయసుధాకి అలాగే పేర్ని నానికి ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. అయితే మిగిలిన వాటిలో కూడా ఎవరైతే సివిల్ సప్లైస్ అధికారులు ఉన్నారో ఆయనకి కూడా ఇప్పటికే బెయిల్ మంజూరు చేశారు. ఇంకా మిగిలిన ముగ్గురు కూడా ఆల్రెడీ రిమాండ్ నేపథ్యంలో సీఎం మానస్ తేజకు సంబంధించినటువంటి మరొకసారి ఏదైతే కస్టడీ ఇచ్చి విచారణకు సహకరించాలని చెప్పి ఆల్రెడీ హైకోర్టు పోలీసులు చెప్తూ ఉన్నారు. పొంతనలేని సమాధానాలు అయితే వస్తున్న నేపథ్యంలో మరొకసారి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని ఆయన కస్టడీకి తీసుకునే అవకాశం కల్పిస్తా ఉంది. థ్యాంక్ యూ.